దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, మీ కొరకైన దేవుని యొక్క వాక్యం అనే కార్యక్రమము వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత దీవింపబడాలని మా యొక్క అనుదిన ప్రార్థనలో మీ కొరకు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ కొరకైన దేవుని యొక్క వాక్యము 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 39వ వచనము. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై యుండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించునని ఆయన సెలవిచ్చెననెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యమును మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించెనని ఆయన సెలవిచ్చెననెను. ప్రియులారా, మనము దేవుని యందు భయభక్తులు గలవారై ఉంటే, దేవుని యందు భక్తి కలిగిన జీవితాన్ని మనము కనపరిస్తే, ఆయన మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపిస్తూ ఉంటాడు. మన యొక్క అపవాది చేతిలో నుండి మన యొక్క జీవితాన్ని ఆయన విడుదల దయచేస్తూ ఉంటాడు. ఎందుకనంటే, ఈ లోకంలో అనేక మంది పోరాడుతూ ఉన్నారు. అనేకమైన శ్రమల చేత, అనేకమైన బాధల చేత, అనేకమైన కష్టాల చేత బాధపడుతూ వారి యొక్క జీవితం అంతా కూడా పోరాటాలు చేస్తూ ఉన్నారు. అప్పులతో పోరాడుతూ ఉన్నారు, కుటుంబ సమస్యలతో పోరాడుతూ ఉన్నారు, పిల్లల యొక్క జీవితంతో పోరాడుతూ ఉన్నారు. వారి యొక్క కుటుంబంలో అనేకమైన సమస్యల చేత పోరాడుతూ ఉన్నారు. జీవితంలో ఎటువంటి ఫలింపు లేక, జీవితంలో ఎటువంటి అభివృద్ధి లేక వారు పోరాడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వారి యొక్క జీవితంలో ఎటువంటి విడుదల లేకపోతూ ఉండడం మనము చూస్తూ ఉన్నాము. ప్రియమైన సహోదరులారా, ప్రియ స్నేహితులారా, ఇక్కడ వాక్య భాగం అంటా ఉంది, మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై యుండిన ఎడల. నీ యొక్క శత్రువుల నుండి నువ్వు తప్పించబడాలి అంటే, నీకున్న సమస్యల నుండి నువ్వు తప్పించబడి నీ జీవితంలో విజయం చూడాలి అంటే, నీ యొక్క పిల్లల యొక్క జీవితం కానీ, నీ కుటుంబంలో జీవిస్తూ ఉన్న వారి యొక్క జీవితం కానీ నువ్వు అది ఆశీర్వాదకరంగా చూడాలి అంటే, దేవుని యందు భయభక్తి కలిగిన వారుగై ఉండాలి. దేవుని యందు భక్తి కలిగిన జీవితం మనలో ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, భయభక్తులు గలవారై యుండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. శత్రువుల చేతిలో నుండి విడిపించగల సమర్థుడు దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడు. తన శత్రువుల నుండి దావీదును దేవుడు విడుదల దయచేస్తా ఉన్నాడు. శత్రువుల నుండి విడుదల కలిగిస్తా ఉన్నాడు. దావీదును నాశనము చేయాలి, దావీదు యొక్క జీవితాన్ని పతనానికి తీసుకువెళ్ళాలి, దావీదుని లోకంలో నుండి లేకుండా చెయ్యాలి
అని ఆలోచించిన ప్రతి ఒక్కరి చేతిలో నుండి దేవుడు తప్పించాడు. ఎందుకని అంటే దేవుని యందు ఎవరైతే భక్తి కలిగిన జీవితాన్ని ప్రదర్శిస్తూ ఉంటారో దేవుడు వారి జీవితంలో అనేకమైన మేలులు దయచేస్తూ ఉంటాడు. చాలామంది భక్తి కలిగిన వారం అనుకుంటా ఉంటాం, కానీ ఎప్పటికీ కూడా అది జరగదు. ఎందుకనంటే ప్రియమైన వారులారా, దేవుని యొక్క కనుదృష్టి మన అందరినీ కూడా చూస్తూ ఉంది. ఆయన యొక్క కనులకు మరుగైనది ఏది కూడా లేదు. అందుకే నీవు దేవుని యందు భక్తి కలిగిన జీవితాన్ని కనపరచాలి. ఏదో మందిరానికి వెళ్తా ఉన్నాము, ఆ మందిరంలో జరుగుచున్న ఆరాధనలో ఆ 2 గంటల ఆరాధన లేదా 3 గంటల ఆరాధనలో 4 పాటలు పాడి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాము, ఏ వాక్యం వింటా ఉన్నాము, మరలా తిరిగి ఇంటికి వచ్చేస్తా ఉన్నామని కాదు. నీ అనుదిన జీవితం అంతయు కూడా దేవునికి భక్తికరమైన జీవితంగా మార్చబడాలి. నీ పూర్తిగా ఆయన మీద ఆనుకొని నీ జీవితం అంతయు కూడా మార్పు చెందాలి. ఒక నూతన జీవితాన్ని నువ్వు పొందుకోవాలి. నూతన జీవితం పొందుకోవడం అంటే నీ యొక్క పాపాల నుండి నీవు విడుదల పొంది దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకోవడము. దేవునికి నీ యొక్క జీవితాన్ని సమర్పించుకొని నీ జీవితంలో కలుగుచున్న ప్రతి ఒక్క వేదన ఆయన చేతులకు అప్పగించి నీవు దేవుని యొక్క మార్గంలో నడుచుకోవడము. అది భక్తి కలిగిన జీవితము. ఆదివారం గుడికి వెళ్ళి లేదా శుక్రవారం గుడికి వెళ్ళి ఉపవాస ప్రార్థనకు వెళ్ళి ఆ కొద్ది సమయంలోనే దేవుని జ్ఞాపకం చేసుకోవడం కాదు. నీ జీవితం అంతయు కూడా, నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. నీ కష్టం వచ్చినప్పుడే, లేకపోతే శ్రమల్లో చిక్కుకున్నప్పుడే దేవుణ్ణి ఆశ్రయించడం కాదు. నీ అనుదిన ప్రార్థనలో లేదా నీ యొక్క అనుదిన జీవితంలో నీవు దేవుణ్ణి పోలిన వాడిగా నడుచుకుని ఆయన యందు భయభక్తులు కలిగిన వాడిగా నువ్వు ఉండిన ఎడల దేవుడిని ప్రతి సమస్య నుండి కూడా నీకు విడుదల దయచేస్తూ ఉంటాడు. సమస్య వచ్చింది, ఆ సమస్య నుండి నువ్వు ఎలా విడుదల పొందాలి అని ఆలోచించవు. కానీ ఎవరు నన్ను విడుదల చేస్తారు, ఎవరి ద్వారా నేను విడుదల పొందుతాను అనే ఆలోచనలోనికి నువ్వు వెళ్తా ఉంటావు. కానీ ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై ఉండిన ఎడల మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించే దేవుడు ఆయనే, మిమ్మల్ని విడిపించే సమర్థుడు ఆయనే. అందుకే వాక్య భాగం అంటది, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నీ యొక్క సమస్య నుండి విడుదల దయచేసేవాడు ఆయనే. మనుష్యుడు నిన్ను కించపరుస్తూ ఉంటాడు, హేళన చేస్తూ ఉంటాడు, నీకొచ్చిన సమస్యను బట్టి నవ్వుకుంటా ఉంటాడు, నీకొచ్చిన సమస్య నుండి నీ యొక్క గౌరవాన్ని తీసివేస్తూ ఉంటాడు. కానీ దేవుడు నీకొచ్చిన సమస్య నుండి నీకు విడుదల దయచేస్తూ ఉంటాడు, విడుదల దయచేస్తూ ఉంటాడు. ఈ యొక్క సమయంలో మీతో ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఒక రోజంట ఒక చీమ కాలువలో పడి వెళ్ళిపోతా ఉందంట. ఒక సమస్య పడిపోయింది. ఆ సమస్యలో పడినప్పుడు ఆ చీమకు సహాయం చేసేవారు ఎవరు లేరు. ఆ చీమను ఆ యొక్క నీటిలో నుండి
రప్పించేవారు లేకపోతే బయటకు తీసుకువచ్చేవారు ఏ ఒక్కరు కూడా కానరాలేదు. అది నా జీవితం అయిపోయింది, నాకు ఎవరు కూడా సహాయం చేసేవారు లేరు, నాకు ఎవరు కూడా నా యొక్క సమస్య నుండి నాకు విడుదల దయచేసేవారు లేరు, నన్ను రక్షించేవారు లేరు అని అది సహాయపు స్థితిలోనికి వెళ్ళిపోతే అప్పుడే ఒక పావురం వచ్చి ఆ చీమను చూచి ఆ చీమను ఎలాగైనా రక్షించాలి అని ఒక ఆకును తీసి ఆ నీటిలో వేసిందంట. ఎప్పుడైతే ఈ యొక్క పావురము ఆ యొక్క ఆకును తీసి నీటిలో వేసిందో అప్పుడు ఆ చీమ యొక్క ఆకు ఎక్కి బయటకు రావడానికి అది ప్రయత్నము చేసి ఆ ఆకు ద్వారా తన యొక్క ప్రాణాన్ని అది రక్షించుకుంది. అదే విధముగా కొన్ని దినాలు గడిచిన తర్వాత ఒక వేటగాడు వచ్చి ఆ యొక్క అడవిలో ఈ యొక్క మేతను చల్లి ఒక చెట్టు పొదను దాక్కుని ఉన్నాడు. ఆ సమయంలోనే ఈ యొక్క పావురము ఆ యొక్క మేతను తినడానికి వచ్చింది. ఈ మేతను తినడానికి వచ్చినప్పుడు ఆ మేతను తింటా ఉంటే ఈ యొక్క వచ్చిన వ్యక్తి ఆ యొక్క పావురం మీద వల వేశాడు. ఆ సమయంలో కూడా ఇది ఏమి చేయలేని పరిస్థితి, పైకి ఎగరలేని పరిస్థితి, రెక్కలు చాపలేని పరిస్థితి, ఒక సమస్యలో చిక్కుపోయింది. ఏ దారి కూడా లేదు, అన్ని దారులు కూడా మూసివేయబడ్డాయి, ప్రతి దారి కూడా మూతవేయబడ్డది. ప్రతిదీ కూడా తనకు అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా మూసివేయబడ్డాయి. ఆ సమయంలోనే ఒకానొక రోజున ఈ యొక్క పావురము ఏ చీమనైతే రక్షించిందో ఆ చీమ ఈ యొక్క సమస్యను చూస్తూ ఉంది, జరుగుతున్న సంఘటనను చూసి ఆ సమయంలోనే ఈ చీమ వెళ్ళి ఆ యొక్క వల వేసిన వ్యక్తి యొక్క కాలుని కరికిందంట. ఎప్పుడైతే ఇది కాలుని కరికిందో వెంటనే అతడు వలను విడిచిపెడితే ఆ వలతో పాటు ఆ యొక్క పావురము ఎగిరిపోయింది. ఎందుకనంటే దేవుడే సమస్త జీవులను సృష్టించినవాడు, సమస్త జీవులను రక్షించేవాడు, సమస్త జీవులకు పోషకుడిగా ఉన్నాడు. అదే విధముగా మానవుడు కూడా అనేకమైన శ్రమల్లో చిక్కుకున్నప్పుడు, అనేకమైన వ్యాధుల్లో చిక్కుకున్నప్పుడు, తీర్చబడలేని యొక్క సమస్యలతో చిక్కుకొని ఉన్నప్పుడు దేవుడు ప్రతి ఒక్క దాని నుండి కూడా విడుదల దయచేస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారయ్యుండిన ఎడలా నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనుషులను నీవు ఆశ్రయించవద్దు, మనుషులు నీ యొక్క సమస్యను తీర్చరు. దేవుడే తన యొక్క సహాయాన్ని నీకు చూపించి నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విడిపించడానికి సమర్థుడు. గనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రియ స్నేహితుడా, ఈ లోకంలో అనేకమైన శ్రమల చేత చిక్కుకున్న నీవు దేవుణ్ణి ఆశ్రయించు. ఆయనే నిన్ను విడిపించగల సమర్థుడు. నీ జీవితంలో మనశ్శాంతిని, సంతోషమును కలగచేయువాడు. కళ్ళు మూసుకుని కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన దేవా, సర్వ సృష్టికి కారణభూతుడా, సర్వాధికారి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీ వందనములు, స్తోత్రములు ప్రభువా. దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ శత్రువుల చేతిలో నుండి
మిమ్మల్ని విడిపించేవాడు ఆయనే అనే వాక్యముతో మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. అవును ప్రభువా, ఈ లోకంలో అనేకమైన శ్రమల చేత అన్ని ద్వారాలు కూడా మూయబడి ఏ సహాయము లేక నిస్సహాయపు స్థితిలో దేవా మేము జీవిస్తా ఉన్నాం ప్రభువా. అపవాదికి మా జీవితాన్ని తన యొక్క చేతిలో పెట్టేశాం ప్రభువా. విడుదల లేదు దేవా. అన్ని విషయాల్లో కూడా అపజయమే మాకు ఎదురవుతా ఉంది. అన్ని విషయాల్లో కూడా మేము సంతోషాన్ని కోల్పోతా ఉన్నాము. మేము పడుచు ఉన్న ప్రతి ఒక్క అయా సమస్యల నుండి మాకు విడుదల దయచేయి. ఎవరైతే అప్పుల చేత బాధపడతా ఉన్నారో వారికి విడుదల దయచేయండి. కుటుంబ సమస్యల చేత బాధపడుతూ ఉన్న వారికి విడుదల దయచేయండి. యవన కాలమును కాపాడుకొని దేవా, ఆ యొక్క యవన కాలములోనే అపవాదికి చిక్కుకుంటూ ఉన్నారు, వారికి విడుదల దయచేయండి. అపవాది అనే శత్రువు చేతిలో నుండి ప్రతి ఒక్కరిని కూడా రక్షించి దేవా, ఈ దిన కార్యక్రమంలో మా పని పాటల్లో మీరు మాకు తోడుగా నుండి ప్రతి విషయంలో కూడా మాకు విజయాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మరి యొక్క అనుదినము నీ కొరకైన దేవుని యొక్క వాక్యం అనే కార్యక్రమమును వీక్షించాలి అంటే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, ఇంకా అనేక మందికి తెలియపరచండి. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితాలు, ఆత్మీయమైన జీవితాలు బలపరుచుకోవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాము.